విమానాల్లోనే కాదు, దేశంలోని విమానాశ్రయాల్లో కూడా భద్రతా లోపాలు ఉన్నాయా అంటే అవుననే చెబుతుంది విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం తర్వాత డీజీసీఏ దేశంలోని మొత్తం ఏవియేషన్ ఎకోసిస్టంలో తనిఖీలు ప్రారంభించింది. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో విమానాశ్రయాలను తనిఖీ చేయగా సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన నివేదికను డీజీసీఏ మంగళవారం నాడు బహిర్గతం చేసింది. ఇందులోని అంశాలు విమాన ప్రయాణికులను షాక్కు గురి చేస్తాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. విమానాశ్రయాల్లోని మౌలిక వసతులతో పాటు పైలట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటెడ్ ట్రైనింగ్లో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం వ్యవస్థలో కాలం చెల్లిన డేటాతో పాటు ఎన్నో విధానపరమైన ఉల్లంఘనలు, లోపాలను కనిపెట్టే వ్యవస్థ ఏమాత్రం సమర్థవంతంగా పనిచేయటం లేదని డీజీసీఏ తన పరిశీలనలో గుర్తించింది. వారం రోజుల్లో పరిస్థితిని సరిదిద్దాల్సిందిగా ఆపరేటర్స్ను ఆదేశించినట్లు వెల్లడించారు. భద్రతాపరమైన సమస్యలను గుర్తించి వాటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే ఒకనికి అరిగిపోయిన టైర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇదే కారణంతో ఆ విమానం బయలుదేరటంలో కూడా జాప్యం జరిగింది. అరిగిపోయిన టైర్ల స్థానే మార్పులు చేసిన తర్వాతే ఆ విమానం టేకాఫ్కు అనుమతించారు. ఇవే కాకుండా నిర్వహణకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఏమాత్రం సరిగా లేదని తనిఖీల్లో బహిర్గతమైంది. అంతేకాకుండా భద్రతా చర్యలను కూడా పూర్తిగా విస్మరించినట్లు గుర్తించారు. ఒక విమానాశ్రయంలో రన్వేపై మార్కింగ్ కూడా సరిగా లేదు. వీటితో పాటు పలు సాంకేతిక అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించారు. ఇదంతా చూసిన వాళ్ళు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఘోర ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత కానీ నియంత్రణ సంస్థ అయిన డీజీసీఏకు దేశంలోని విమానయాన భద్రతా వ్యవస్థపై భారీ ఎత్తున తనిఖీలు చేయాలన్న ఆలోచన రాలేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా ఎయిర్ ఇండియా విమానాల్లో చాలాసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తి సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపించే అంశాలని, ఈ సమస్యలను పరిష్కరించడానికి నియంత్రణ సంస్థ అయిన డీజీసీఐ తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.